హాయ్ గైస్, రీసెంట్ గా జేఎన్టీహెచ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే వన్ టైం ఛాన్స్ అప్లై అండ్ స్పెషల్ ఎగ్జామ్ అని వచ్చింది. ఆ ఎగ్జామ్స్ మీరు ఇగ్నోర్ చేశారనుకో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ రాదు. అండ్ ఆల్సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో అండ్ ఆల్సో చేయాలనుకుంటున్నారో మీ జాబ్ పైన ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అరవిల్ తెలుగు టాక్స్. ఈ రోజు మనము జేఎన్టీహెచ్ అఫీషియల్ గా ఇచ్చిన వన్ టైం ఛాన్స్ అప్లై ఏంటో క్లియర్ గా చెప్తాను. అండ్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నప్పుడు అసలు వన్ టైం ఛాన్స్ అప్లై ఏంటి అండ్ ఏ రెగ్యులేషన్స్ వాళ్ళకి R18 R25 R22 అండ్ ఓల్డ్ బ్యాచెస్ కి ఏంటి అని చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు. కానీ మీకోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ వీడియో స్కిప్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్తే, అండ్ వాట్ ఈస్ ఓటీసీ వన్ టైం ఛాన్స్ సప్లీ అంటే ఏంటి? వన్ టైం ఛాన్స్ సప్లీ ఏంటంటే అది నార్మల్ సప్లీ అయితే కాదు. ఎగ్జాంపుల్ గా మీరు సప్లీ ఎగ్జామ్స్ రాస్తుంటారు, 6 months ఆర్ 1 year ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఆ సప్లీ ఎగ్జామ్స్ కాదనమాట, ఇది ఒక స్పెషల్ ఎగ్జామ్, అంటే స్పెషల్ సప్లీ. ఈ యొక్క స్పెషల్ ఎగ్జామ్ అనేది జేఎన్టీహెచ్ నుంచి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క స్పెషల్ ఎగ్జామ్ అనేది 1 year 2 years ఒకసారి పెట్టారు. బేస్డ్ ఆన్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఇష్టం ఉంటే ఎగ్జామ్స్ అనేవి పెడుతుంటారు అనమాట. అంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2022లో అలా పెట్టారు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క స్పెషల్ సప్లీ ఎగ్జామ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఎవరికైతే ఓల్డ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఒక లాస్ట్ ఛాన్స్ గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనమాట. కాబట్టి ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఈ ఛాన్స్ కి అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఎగ్జామ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరు రాయాలి అంటే ఓల్డ్ రెగ్యులేషన్స్ అనమాట. ఎవరికైతే చాలా ఇయర్స్ నుంచి బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రాయాలన్నమాట. అంటే ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి బ్యాక్లాగ్స్ ఉండి డిగ్రీ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు ఈ యొక్క బ్యాక్లాగ్స్ రాయాలి. అండ్ చాలా మంది R18 అండ్ R22 R25 లేదా అంటే R25 R22 అండ్ R18 అనేది రీసెంట్ బ్యాచెస్ అనుకోవాలి, రీసెంట్ బ్యాచెస్ అనమాట అవి. కాబట్టి R18 R22 అండ్ R25 అనేది మనకు ఈ యొక్క స్పెషల్ సప్లీలో ఇంక్లూడ్ చేయలేదు అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే జేఎన్టీహెచ్ వన్ టైం ఛాన్స్ సప్లీ ఎందుకు పెడుతుంది అని చాలా మంది డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ ఉన్నాయో చాలా మంది సప్లీస్ ఉంటూ ఉంటాయి అండ్ చాలా సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ స్టూడెంట్స్ మిడిల్లో స్టక్ అవ్వకుండా వాళ్ళకి వన్ టైం ఛాన్స్ సప్లీ పెడుతున్నారు అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వన్ టైం ఛాన్స్ సప్లీ వన్ టైం క్లియర్ చేశారనుకో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఆల్సో మీకు జాబ్ ఆపర్చునిటీ చాలా వస్తాయి. ఇన్ కేస్ మీరు జాబ్కి వెళ్ళారనుకో 100% మనకు డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఇన్ కేస్ మన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనకి డిగ్రీ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు నాన్ ఐటీ ఆర్ ఐటీ వెళ్ళినా కూడా మీకు డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, సర్టిఫికేట్. కాబట్టి జేఎన్టీహెచ్ అనేది వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్ అనేది పెడుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ కి అనేది ఎవరు మిస్ అవ్వకండి. 100% మీ ఎగ్జామ్ అప్లై చేసి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయాల్సిందే. అండ్ ఆల్సో జేఎన్టీహెచ్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ మైండ్ లో పెట్టుకొని స్టూడెంట్స్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి జేఎన్టీహెచ్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఇయర్లీ 2 years కి ఒకసారి పెట్టారు. బేస్డ్ ఆన్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఇష్టం ఉంటే పెడతారు అనమాట. కాబట్టి మనకు ఐ థింక్ 1-2 years బ్యాక్ 2020లో పెట్టారు. అండ్ మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. ఇది లక్కీ ఛాన్స్ అనమాట ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ ఉన్నాయో. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ స్కిప్ చేస్తే అయిపోతుంది కదా, అంటే నెక్స్ట్ టైం రాసుకుంటాం కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎగ్జామ్ స్కిప్ చేయడం వల్ల సేఫ్ కాదు. అండ్ ఆల్సో నెక్స్ట్ టైం పెడతారని గ్యారంటీ లేదనమాట. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ మీరు సీరియస్ గా కన్సిడర్ చేసి ఎగ్జామ్ అనేది 100% రాయాలన్నమాట. ఎందుకంటే మీకు వన్ టైం సప్లీ అనేది ఇయర్లీ 2 years పెట్టరు. జస్ట్ స్టూడెంట్స్ ని మైండ్ లో పెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎగ్జామ్ అనేది పెడుతున్నారు అనమాట. కాబట్టి మీరు సీరియస్ గా కన్సిడర్ చేసి ఈ ఎగ్జామ్ అనేది మీరు పక్కా అప్లై చేసి ఎగ్జామ్ రాయాలన్నమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయడం వల్ల మీకు మళ్ళీ ఛాన్స్ వస్తో రాదు కూడా తెలియదు అనమాట. బేస్డ్ ఆన్ జేఎన్టీహెచ్ ఇస్తుందో లేదు కూడా తెలియదు. కాబట్టి ఈ యొక్క ఛాన్స్ మీరు యూటిలైజ్ చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి అనమాట. అండ్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు నేను ముందే చెప్పాను చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ యొక్క డిగ్రీ అండ్ మీ యొక్క జాబ్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట, ఓకేనా? అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఆ ఫైనల్ అడ్వైస్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ని మీరు అప్లై చేయండి. ఈ ఎగ్జామ్స్ అప్లై చేయండి అండ్ అప్లై చేసి ఎగ్జామ్స్ రాయండి. ఓకే, వన్ టైం ఛాన్స్ ఉంది కదా, ఓన్లీ వన్ టైం ఛాన్స్, మళ్ళీ వన్ టైం ఛాన్స్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయో ఉండవు అని అన్ని మైండ్ లో పెట్టుకోకండి. జస్ట్ థింక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయాలి అని పాస్ అవ్వాలి. ఎందుకంటే మీకు డిగ్రీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పడం కదా, మీకు తెలుసు డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. జాబ్స్కి వెళ్ళినా కూడా ఏ జాబ్కి వెళ్ళినా 100% మీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది అడుగుతూ ఉంటారు.
కాబట్టి ఎగ్జామ్ స్కిప్ చేయకండి, 100% అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ అప్లై చేయడం నోటిఫికేషన్ అనేది మనకు April 24కే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది అనమాట. కాబట్టి ఇంకా మీరు అప్లై చేయడానికి ఇప్పుడే అప్లై చేయండి. అండ్ ఎవరైతే కాలేజ్కి వెళ్ళి అప్లై చేయాలి, అది కాలేజ్కి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా మీరు లేట్ చేశారనుకో, లేట్ ఫీ కింద మీకు 100 నుంచి 1000 రూపీస్ ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాలేజ్ వల్ల. కాబట్టి వెళ్ళి త్వరగా అప్లై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా మందికి ఎగ్జామ్స్ భయపడుతుంటారు. కాబట్టి మీకు నా ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రీసెర్చ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, గత 1 year నుంచి మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడుతున్నాను. అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా యూస్ఫుల్ అయ్యింది అనమాట చాలా మంది స్టూడెంట్స్కి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి బీటెక్ వాళ్ళకి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడే మన అరవింద్ తెలుగు సబ్స్క్రైబ్ మర్చిపోతుంది గైస్. థ్యాంక్ యూ.